హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే. సో ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా అయితే కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ గరిటంత ఆయిల్ వేసుకొని యాలక్కి, లవంగ, చెక్క వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు మరి ఎక్కువ అవసరం లేదండి. నేనైతే చిన్నవి ఒక 3 టమాటో తీసుకున్నాను. స్మాల్ సైజ్ టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటో మొత్తం బాగా స్మాష్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు ముందైనా పసుపు యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం టమాటో స్మాష్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా మీరు ఎంత క్వాంటిటీ తెచ్చుకున్నారో అలాగా మీరు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మష్రూమ్ని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పెరుగు అనేది నేను ఒక 2 స్పూన్లంతా పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల మష్రూమ్ బిర్యానీ మరింత టేస్టీగా అవుతుంది. సో పెరుగుతో పాటు ఇందులో గరం మసాలా కూడా ఒక స్పూన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, గరం మసాలా అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇంకే పౌడర్ వేయకూడదండి. సో పెరుగు, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేవి యాడ్ చేసినా మీకు టేస్ట్ అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. కేవలం గరం మసాలా, పెరుగు, ఆనియన్, టమాటో ఇవి మాత్రమే వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకొని తర్వాత వాటర్లో రైస్ వేసేసి మనకి చేసుకుంటే మష్రూమ్ బిర్యానీ ఒక 3 విజిల్స్ ఉడికిన తర్వాత రెడీ అయిపోతుంది. సో 3 విజిల్స్ తర్వాత మనకి మష్రూమ్ బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెవీ మసాలా లేకుండా ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్కి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.